హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే ఎప్పుడు కోరుకుంటానండి. మేమైతే కొత్తింటికి అయితే షిఫ్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదిగోండి కొత్తింట్లో సామాన్లు అయితే ఎక్కడ సామాన్లు అక్కడే పెట్టేసి ఉన్నాయన్నమాట. ఇంక ఈ సామాన్లన్నీ సర్దుకోవాలి. కొత్తింటికి అయితే చాలా వరకు అయితే సామాను మొత్తం వచ్చేసింది. ఇంకా కొన్ని సామాన్లు అయితే పాతింటి దగ్గర నుంచి అయితే రావాలి ఫ్రెండ్స్. ఇంకా టీవీ రావాలి, అలాగే ఏసీ రావాలి. చాలా సామాన్ అయితే ఇంకా పాతింటి దగ్గర అయితే ఉండిపోయాయి. పాతిళ్ళు అంటే అది మా సొంతిల్లు ఏం కాదండి, అది కూడా కిరాయికే. ఆ ఇంట్లోకి కిరాయికి వచ్చేటప్పుడు మా ఇల్లు పక్కన అన్నమాట. ఆ ఇంట్లోకి కిరాయికి వచ్చేటప్పుడు ఏం పెద్దగా బాధ అనిపించలేదు. కాకపోతే మాత్రం ఆ ఇల్లు కిరాయి ఇల్లు ఖాళీ చేసి వచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా అంత బాధేసింది, ఏడుపు వచ్చిందండి. మా వారు అదే అన్నారు, ఎందుకు ఏడిచావమ్మా, నువ్వు దేనికి బాధపడ్డావు, ఎందుకు ఏడిచావు, తరచూ గొడవలు అవుతున్నాయి కదా ఆ కిరాయి ఇంట్లో, ఎందుకు అంత అవసరమా, నువ్వు మెట్లు కడిగినా గొడవే, నువ్వు ముగ్గేసినా గొడవే, మనం నవ్వినా గొడవే, మనం తుల్లినా గొడవే, మన ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడినా గొడవే, నువ్వు మంచినీళ్ళు తెచ్చినా గొడవే. ప్రతి విషయానికి కింద ఉన్న వాళ్ళతో గొడవ పడుతుంటే కరెక్ట్ కాదు. అట్లా మనం ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుకున్నా గొడవే చేస్తున్నారు కదా నాన్న కింద వాళ్ళు. కాబట్టి అలాంటప్పుడు ఇరుగు పొరుగు అనేవాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని ఊరికే మన మీద పడి ఏడ్చే వాళ్ళు, కళ్ళ మంటలు ఉండే వాళ్ళ దగ్గర అస్సలు ఉండకూడదు. అది సొంత ఇల్లు అయినా సరే, ఇంకో ఇల్లు అయినా సరే, ఏదైనా సరే నాన్న దూరమే ఉండాలి. ఇప్పుడు అది పెంట అని తెలిసి కూడా ఆ పెంటలో రాయేస్తావా, నువ్వు చెప్పు ఒక మాట అని అయితే మా వారు అన్నారండి.